మున్సిపాలిటీ అనుబంధ సేవా సంఘం ఈరోజు నేను ఖమ్మం జిల్లా అధ్యక్షుల్ని బాదారు పద్మనాభ గారు మాట్లాడుతున్నా. గత 10 సంవత్సరాలుగా మా కులం నాయబ్రాహ్మణ కులం వివక్షతకు వెనకబడి ఉన్నది 10 సంవత్సరాలుగా. అటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయబ్రాహ్మణ కులాన్ని గుర్తించి ఆర్టీఏ అథారిటీ డైరెక్టర్గా నామినేట్ పోస్టు 2 మంచిర్యాల జిల్లాకు 1, ఖమ్మం జిల్లాకి మా గజ్జల వెంకన్న గారికి 1 ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతగా దానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగినది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరియు శ్రీనివాసరెడ్డి గారికి, మరియు ఈ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరియు జిల్లా అధ్యక్షులు కోవాల దుర్గాప్రసాద్ గారికి ఈరోజు మేము కృతజ్ఞతగా పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా బైకు ర్యాలీలతోటి ప్రతి క్యాంప్ ఆఫీసు మంత్రి తుమ్మల గారి క్యాంప్ ఆఫీస్ అయితే, మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ అయితే, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి క్యాంప్ ఆఫీస్ అయితే, ఇవన్నీ క్యాంప్ ఆఫీసులు తిరిగి ఇవాళ పాలాభిషేకానికి చేయడానికి మేము పూనుకున్నాము. మాకు గత ప్రభుత్వం గత ప్రభుత్వాలు మాకు 250 కోట్లు మా నాయ బ్రాహ్మణులకి కేటాయించారు. గత ప్రభుత్వంలో ఆ 250 కోట్లు మా నాయ బ్రాహ్మణులకి ఒక పావనంతో కూడా మాకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మా నాయ బ్రాహ్మణులు 50,000 లోన్లు, ₹1,00,000 లోన్లు, 3,00,000 లోన్లు, 2,00,000 లోన్లు పెట్టుకున్నారు. దాంట్లో పావనంతో కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం గుర్తించి గతంలో లోన్లు రాని మా నాయ బ్రాహ్మణ సోదరులందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి ₹2,00,000 పూర్తి 100% పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని కోరుకుంటూ, అంతేకాకుండా మాకు గతంలో మా నాయబ్రాహ్మణ సోదరులకి ఇల్లు లేని ప్రతి నాయబ్రాహ్మణ సోదరులకి ఇందిరమ్మ ఇల్లు ఇప్పియాలని, అంతేకాకుండా వీడి కార్మికులకి గౌడ్స్ అన్నకి ఏ విధంగా అయితే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్లు ఇస్తారో మా నాయబ్రాహ్మణ సోదరులకు కూడా అదేవిధంగా పింఛన్లు ఇవ్వాలని, అంతేకాకుండా ఇవాళ మా నాయబ్రాహ్మణ సోదరుని పట్టి పీడిస్తున్నట్టు ప్రధానమైన సమస్య కార్పొరేట్ షాపులు. ఇవాళ కార్పొరేట్ షాపులు వల్ల ఇలా బయట రాష్ట్రం నుంచి వచ్చి ఢిల్లీ షాపులు, నా షాపులు అనే ఏరే పేర్లతోటి మా సెలూన్ షాపులు పెట్టుకొని మా నాయ బ్రాహ్మణుల్ని కొట్టగొడుతున్నారు. వాళ్ళు పెట్టుకున్న తర్వాత మాకు పని లేకుండా అయినది. మా నాయ బ్రాహ్మణ సోదరులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అది గుర్తించి ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మాకు మా నాయ బ్రాహ్మణ కుల ధృవీకరణ పత్రం ఉన్న నాయ బ్రాహ్మణ సోదరులకే సెలూన్ షాపులకు పర్మిషన్ ఇవ్వాలా, వేరే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో గత ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ 51వ డివిజన్, ఖమ్మం 50వ డివిజన్ గజలంకన్ గారికి టికెట్ ఇచ్చింది. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా 2 మా కార్పొరేట్ టికెట్లు ఇవ్వాలా. అంతేకాకుండా గ్రామ సర్పంచులు కానీ, అంతేకాకుండా మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ మా నాయ బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ